కొద్దిసేపు ఆ దేవాది దేవుని నామాన్ని గణపరుద్దాము. మీరు నాతో కలిసి ఏకీభవించి మీ గృహాలలో దేవుని ఆరాధించినట్లయితే దేవాది దేవుడు మీ గృహాలలో ఆయన దిగి రావడానికి ఆయన శక్తివంతుడుగా ఉన్నాడు. కనుక ఆరాధనకు వెళ్ళడానికి ముందుగా యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వాక్యంలో ఇలాగుంటుంది: పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలన్నీ తద్దరిల్లినను, ఆయన కృప మనల్ని విడిచి వెళ్ళదంట. ఆయన సమాధాన విషయమైన ఆయన నిబంధన ఎన్నడూ తొలగిపోదు అని మన ఎడల జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజమే, పర్వతములు తొలగిపోయినట్లు మన జీవితాలలో పరిస్థితులన్నీ తారుమారైపోయినను కూడా, మన జీవితంలో స్థితిగతులన్నీ మారినా కూడా, ఏది విడిచినా ఏది మారినా ఆయన కృప మనల్ని విడిచిపెట్టదు. గనుక అందరము కళ్ళు మూసుకొని ఏకీభవించి ఆ దేవాది దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్యా నీ కృపతో నన్ను రక్షించుకున్నావే, నీకు స్తోత్రాలయ్యా. నీ కృపతో ఇంతవరకు నన్ను నడిపిస్తున్నావే, నీకు వందనాలయ్యా. అయ్యా, నీ కృప నన్ను విడువక మమ్మల్ని నడిపిస్తున్నదే, నీ కృప మమ్మల్ని కాచి కాపాడుతున్నదే, నీకు వందనాలయ్యా. అయ్యా, ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మమ్మల్ని పెట్టనటువంటిది నీ కృప ప్రభువా. మా బలహీనత యందు ప్రభువా నీ కృప అధికముగా మా ఎడల చూపిస్తున్నావే. యేసయ్యా, నీ కృపకై వందనాలు. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారని వాక్యం సెలవిస్తోంది. అవును, ఆ కృప సత్య సంపూర్ణుడైన దేవుడు మన ఎడల కృప వెంబడి కృపను చూపిస్తూ, మన ఎడల కృప వెంబడి కృపను కనుపరుస్తూ, సజీవుల లెక్కలో మనల్ని ఉంచుతూ, ఆయన నిత్యమైన కృపను మన ఎడల చూపిస్తూ, మనల్ని కాచి కాపాడుతున్న యేసయ్య వైపు చూస్తూ, యేసయ్య నీ కృపకై వందనాలయ్యా. సమయోచితమైన నీ కృపకై వందనాలు ప్రభువా. నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుతున్నావే, నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలేసయ్యా అంటూ లైవ్ చూస్తున్న ప్రతి వారు మాతో కలిసి ఏకీభవించి యేసయ్య కృపను జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్యా నీ కృపకై వందనాలు ప్రభువా. మమ్మల్ని విడువనటువంటి కృపకై వందనాలు, మమ్మల్ని ఎడబాయినటువంటి కృపకై వందనాలు, మమ్మల్ని నడిపిస్తున్న నీ కృపకై వందనాలు యేసయ్యా అంటూ ఆ దేవాది దేవుని నామాన్ని గణపరుద్దామా. హల్లెలూయా. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడేను, నీ కృపయే దాచి కాపాడేను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడేను, నీ కృపయే కాచి కాపాడేను. నాతో కలిసి ఏకీభవించి పాడుతారా? కాచి కాపాడేను, నీ కృపయే కాచి కాపాడేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను, నీ కృపయే దాచి కాపాడేను, కాచి కాపాడేను, నీ కృపయే. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ పాడేను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో
చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయెను. ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయెను. మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా. చీకటి కెరటాలలో మన చెదరిన వేళలో, కృంగిన కృంగిపోయిన వేళలో మనల్ని ఆదరిస్తున్న కృప, మన దరి చేరి చీకటి మన ప్రతి కెరటాలలో పరిస్థితిని మారుస్తున్న కృపను జ్ఞాపకం చేసుకుంటూ, కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయెను. ఉదయించెను నీ కృప నా, అయ్యా నీ కృపను చూపిస్తున్నావే. మనసే నూతనమాయెను, మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ కృపయే దాచి కాపాడెను. పడుదామా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, కృపయే కాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను, దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను, దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నీ కృప నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది. నీ కృప నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది. నిత్యము నిలుచును నీ కృపయే, నిత్యము నిలుచును నీ కృపయే, నిత్యము నిలుచును నీ కృపయే, నిత్యము నిలుచును నీ కృపయే. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకంలో విడువక ఎడబాయక, కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ కృప తప్ప వేరెవరు లేరయ్యా, కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ
పరవశము కృపయే కదా నా ఆశ్రయము నీ కృపయే కదా నా పరవశము యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా అయ్యా నీ కృప తప్ప నీ కృప తప్ప వేరొకటి లేదు ప్రాణం ప్రభువా. నీవయ్యా నా ప్రాణముగా మారావే. నీ కృపతో నన్ను ఆదరిస్తున్నావే అంటూ ఎవరున్నారయ్యా యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా కృప తప్ప వేరొకటి లేదయ్యా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా కృప తప్ప వేరొకటి లేదయ్యా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా ఆమేన్. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన విడువని కృప ఎడబాయనటువంటి కృప నిత్యము నిలిచే ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నీ కృపతో నన్ను ఆదరిస్తున్నావే నీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్నావే నీ కృపతో మమ్మల్ని క్షమిస్తున్నావే నీ కృపతో మరలా మమ్మల్ని చేర్చుకుంటున్నావే అయ్యా నీ కృపాసనము వద్దకు ధైర్యముగా రావడానికి ప్రభువా అబ్బా తండ్రి అని పిలవడానికి ప్రభువా పాత్రులుగా మమ్మల్ని చేసినది ఆ కృపే కదా అంటూ ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటూ చివరిగా నాతో కలిసి ఏకీభవించి పాడుతారా యేసయ్యా నీకు వందనాలు నీ కృప నన్ను విడువనిది నీ కృపయే ఎడబాయనిది నీ కృప నన్ను విడువనిది నీ కృపయే ఎడబాయనిది నిత్యము నిలుచును నీ కృపయే నిత్యము నిలుచును నీ కృపయే కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా అవును ప్రభువా నిలువున రేగిన తుఫానులో నడిపినది నిలిపినది నీ కృప ప్రభువా మమ్మల్ని విడువక ఎడబాయక నడిపించినది నీ కృప ప్రభువా అయ్యా బలహీనతలో నీ కృప పరిపూర్ణముగా మా ఎడల కనుపరుస్తూ అయ్యా పాపం ఎక్కడ విస్తరించినో నీ కృప అక్కడ అపరిమితముగా ఉన్నదన్నట్లుగా అపరిమితమైన కృపను మరలా మా ఎడల కనుపరుస్తూ ఈ కృపతో ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తున్న కృపగల దేవా నీ కృపకై స్తోత్రాలయ్యా నీకు వందనాలు యేసయ్యా ఈ ఆరాధనలో ఇంతవరకు మీరు మహిమలు పొందుకున్నందుకు వందనాలు తండ్రి ప్రభా ఇంకను తండ్రి నీ అధికమైన కృపను మేము పొందుకోవడానికి ఈ లైవ్లో చూస్తున్న ప్రతి వారి మీద అధికమైన కృపను ఉంచి ప్రభువా నీ కృపతో ప్రతి వారిని భద్రపరిచి నడిపించమని మీ నామమునకే మహిమ ఘనత తెలియచేస్తూ ప్రభును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.